నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమం సమతూకంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 3,32,205 కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి కేశవ్. సంక్షేమానికి బడ్జెట్లో నిధుల వరద, బీసీలకు 51,000 కోట్లు కేటాయింపు, విద్య వైద్యారోగ్య రంగాలకు భారీగా ప్రతిపాదనలు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధన దిశగా బడ్జెట్లో కార్యాచరణ, 3 రీజియన్ల అభివృద్ధికి ప్రణాళికలు, సంపద సృష్టికి 100 కోట్లతో ఫండ్. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రత్యేక పద్దు, గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమ అభివృద్ధి, మెరుగైన బడ్జెట్గా చంద్రబాబు కితాబు. తెలంగాణ పురపాలక ఎన్నికలపై రాజకీయ పార్టీల సమీక్ష, హంగ ఏర్పడిన చోట్ల అనుసరించాల్సిన వ్యూహాలపై రేవంత్ మంతనాలు. ఎక్స్ అఫీషియో ఓటుపై ఎస్ఈసీ స్పష్టత, ఎమ్మెల్యేలు లోక్సభ సభ్యులు నియోజకవర్గంలో ఎక్కడైనా ఓటేసే అవకాశం, తీవ్రమైన క్యాంపు రాజకీయం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం, ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి, త్వరలో ఛార్జ్షీట్ దాఖలుకు అవకాశం. చైనా సరిహద్దుల్లో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ, వైమానిక దళ విమానంలో జాతీయ రహదారిపై దిగిన ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం నుంచి వికాసం దిశగా కూటమి ప్రభుత్వం సమున్నత లక్ష్యాలు నిర్దేశించుకుంది. మొత్తం 3,32,205 కోట్ల అంచనాలతో 2026-27 వార్షిక పద్దును శాసనసభలో ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మూలధన వ్యయం పెంపు, విద్యారంగానికి అధిక కేటాయింపులు, సంక్షేమానికి పెద్దపీట, సాగుకు సాంకేతిక దన్ను, పోలీసింగ్కు ఆధునిక సొబగుల వంటి ప్రతిపాదనలతో బడ్జెట్ను సమర్పించింది. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా 3 ఎకనమిక్ కారిడార్లు, 10 సూత్రాల వంటి విభిన్నమైన అంశాలను బడ్జెట్లో పొందుపరిచింది. సంపద సృష్టి కోసం 100 కోట్ల కార్పస్తో ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా సంక్షేమం, అభివృద్ధిలో సమతూకం పాటిస్తామని భరోసా ఇచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు రోడ్ మ్యాప్ గా బడ్జెట్ను అభివర్ణించిన ఆయన స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్య సాధన దిశలో కేటాయింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్ల అంచనాలతో పద్దును సమర్పించారు. ఇందులో రెవెన్యూ రాబడులను 2,34,140 కోట్లుగా అంచనా వేశారు. మూలధన రాబడులను 98,065 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ వ్యయం 2,56,142 కోట్లుగాను, మూలధన వ్యయం 53,915 కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు 22,002 కోట్లుగా పేర్కొన్నారు. ద్రవ్యలోటు 75,868 కోట్లు ఉన్నట్లు వివరించారు. ప్రతి రూపాయిలో పన్నుల ద్వారా 38%, పన్నేతర మార్గాల్లో 3% వస్తుందని అంచనా వేశారు. బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా 30%, కేంద్ర పన్నుల వాటా రూపేణా 19%, గ్రాంట్ల ద్వారా 10% వస్తుందని తెలిపారు. ఖర్చుల విషయానికి వస్తే ప్రతి రూపాయిలో అప్పులు, ఇతర చెల్లింపులకు అత్యధికంగా 18% పోనుంది. సంక్షేమానికి 17%, విద్యకు 11%, ఆర్థిక విభాగానికి 8%, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 7%, వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమానికి 6%, జలవనరులకు 6%, పురపాలక పట్టణాభివృద్ధికి 6%, విద్యుత్కు 4%, వ్యవసాయ అనుబంధ రంగాలకు 4%, హోం R&B పరిశ్రమలకు 15% వెచ్చించనున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు. కోనసీమ నుంచి రాయలసీమ వరకు ప్రగతి ఫలాలు అందించడమే తమ ధ్యేయమన్న ఆర్థిక మంత్రి 3 ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కారిడార్లు, క్లస్టర్లు ప్రతిపాదించారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా 3 ఎకనమిక్ రీజియన్లను ప్రకటించారు. ఉత్తరాంధ్రలో తయారీ రంగం, అమరావతిలో సేవల రంగం, రాయలసీమను ఉద్యాన పంటల కేంద్రంగా మార్చనున్నట్లు తెలిపారు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కోసం 30,000 కోట్లు ప్రతిపాదించారు. మెట్రో రైలు ప్రాజెక్టులతో సహా ఈ విశాఖ ఎకనామిక్ రీజన్కి సంబంధించి సుమారు 28,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ప్రతిపాదనలు సమర్పిస్తున్నాం. విశాఖ ఎకనామిక్ రీజన్ తరహాలోనే ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజన్ని అభివృద్ధి చేస్తాం.
ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే వనరులు, గ్రోత్ ఇంజన్లు, బలాల్ని గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో సామాజిక ఆర్థిక అధ్యయనం నిర్వహిస్తాం. రాయలసీమ రీజన్ను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మార్చి అనంతపురము, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం, సత్యసాయి, తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని 303 మండలాల పరిధిలో 200 పైగా హార్టికల్చర్ క్లస్టర్లని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పీపీపీ ప్రాజెక్టులను చేపట్టే వారికి అవసరాన్ని బట్టి వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇస్తామన్న ఆర్థిక మంత్రి ఇందుకోసం 1500 కోట్లు కేటాయించారు. వైసీపీ హయాంలో విధ్వంసానికి గురైన రాష్ట్ర పునర్నిర్మాణానికి 2 ఏళ్ల సమయం చాలా తక్కువన్న కేశవ్ నిర్మాణాత్మక విధానాలతో 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రయాణం అద్భుతమని చెప్పారు. ఇప్పుడు మరింత దూరదృష్టితో ప్రపంచవ్యాప్త అవకాశాలు అందిపుచ్చుకునేందుకు 100 కోట్లతో ఏపీ వెల్త్ ఫండ్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. పోలీసు శాఖకు 3000 కొత్త వాహనాలు అందిస్తామని చెప్పిన ఆర్థిక మంత్రి డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సంక్షేమ కార్యక్రమాలను స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలతో అనుసంధానిస్తూ పాలన సాగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి కేశవ్ చెప్పారు. ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ సూపర్ 6ను విజయవంతంగా అమలు చేస్తున్నట్టు వివరించారు. వివిధ వర్గాల సంక్షేమానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు జరిపారు. బీసీ సంక్షేమానికి 51,021 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 20,644 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 9,190 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మైనారిటీ సంక్షేమానికి 6,090 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 4,582 కోట్లు కేటాయింపులు చేసినట్టు వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పథకానికి 27,719 కోట్లు, తల్లికి వందనం పథకానికి 9,668 కోట్లు, ఉపకార వేతనాలకు 3,836 కోట్లు ప్రతిపాదన చేశారు. దీపం 2.0 పథకానికి 2,601 కోట్లు, స్త్రీశక్తి పథకానికి 1,420 కోట్లు, నేతన్నలకు ఉచిత విద్యుత్ కోసం 600 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవా పథకానికి 450 కోట్లు, వివిధ వర్గాలకు ఆర్థిక సాయం అందించేందుకు 2,320 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల సౌకర్యాల కల్పనకు 300 కోట్ల రూపాయలను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. దివ్యాంగులకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ప్రత్యేకంగా ప్రకటించారు. బడ్జెట్లో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి శిక్షణకు ప్రాధాన్యమిచ్చినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. వైసీపీ హయాంలో తొందరపాటు నిర్ణయాలతో గందరగోళం సృష్టించిన పాఠశాల విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడమే లక్ష్యమంటూ విద్యాశాఖకు 32,308 కోట్లు కేటాయించారు. అందులో ప్రజా పాఠశాలల మౌలిక వస్తువుల సమగ్ర అభివృద్ధికి 15,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం కింద 2,161 కోట్లు, మన బడి మన భవిష్యత్తు పథకానికి 1,500 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యాశాఖకు 2,567 కోట్లు కేటాయించినట్లు కేశవ్ వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖకు 1,232 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. సర్వశిక్ష అభియాన్కు 2,946 కోట్లు కేటాయించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన కోసం వైద్యారోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖలకు 19,306 కోట్లు ప్రతిపాదించినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 4,000 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పట్టణాలు చేపట్టిన ప్రాజెక్టులని 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు ఆర్థిక మంత్రి కేశవ్ తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు 14,539 కోట్లను కేటాయించారు. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు 6,000 కోట్లు ప్రతిపాదించారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు 25 లక్షల గృహ పట్టాలు, ఇళ్లను అందించడమే లక్ష్యంగా గృహ నిర్మాణానికి 6,357 కోట్లు ప్రతిపాదించారు. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల ముఖ చిత్రాన్ని మార్చేందుకు బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధి శాఖకు 22,942 కోట్లను కేటాయించినట్లు వివరించారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాఖకు 714 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 2047 నాటికి 50% అటవీ సంపదను స్థిరీకరించడం సహా వ్యూహాత్మక పర్యావరణ రక్షణ వలయంగా గ్రీన్ కవర్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను అమలు చేయనున్నట్లు కేశవ్ తెలిపారు. కేంద్రం ప్రకటించిన కొత్త విధానాలతో ఏపీ పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని కూటమి సర్కార్ బడ్జెట్లో ప్రకటించింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖకు 3,161 కోట్లు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖకు 1,283 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి కేశవ్ వెల్లడించారు. ఇంధన శాఖకు 13,934 కోట్లు ప్రతిపాదించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీగా 11,000 కోట్లకు పైగా విడుదల చేసి 22.5 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. వైసీపీ పాలనలో అస్తవ్యస్తమైన రోడ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రవాణా, రహదారులు, భవనాల శాఖకు 9,856 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. పీఎం ఈ బస్ సేవా పథకం కింద 11 ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు కేశవ్ వెల్లడించారు. కొత్త కార్మిక సంస్కరణలకు అనుగుణంగా కార్మిక శాఖకు 735 కోట్లను ప్రతిపాదించారు. బడ్జెట్లో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్ఘాటించింది. దీర్ఘకాలిక నీటి భద్రతను కల్పించే లక్ష్యంతో జలవనరుల శాఖకు 18,224 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా తొలిసారి 45 టీఎంసీల కృష్ణా జలాలను విజయవంతంగా ఎత్తిపోతల చేసి రాయలసీమలో నీటి లభ్యతను మెరుగుపరిచామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్లో ఉన్న 5,000 కోట్ల బిల్లులు చెల్లించి పనులను వేగవంతం చేశామన్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ఇప్పటికే 91% పూర్తయిందని, మొత్తం ప్రాజెక్టు పురోగతి 60% దాటిందన్నారు. వంశధార దశ 2, వెలిగొండ, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాయలసీమను శాశ్వతంగా కరువురహిత ప్రాంతంగా మార్చడానికి పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై దృష్టి సారించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. నేల, నీరు, రైతు భద్రతే రాష్ట్ర భవిష్యత్తుగా భావిస్తూ ఈ క్రమంలో కర్షకుల అభివృద్ధికి కృషి చేస్తామంటూ వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ను 53,752 కోట్ల అంచనాలతో శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో వ్యవసాయ శాఖకు 12,152 కోట్లు, సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు 14,276 కోట్లు, ఉద్యాన శాఖకు 1,123 కోట్లు, అన్నదాత సుఖీభవకు 6,600 కోట్లు, మార్కెటింగ్ శాఖకు 515 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,121 కోట్లు, మత్స్యశాఖకు 523 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వీబీజీ రామ్జీ పథకంలో రాష్ట్ర వాటా కింద 8,365 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ధరల స్థిరీకరణ నిధికి 500 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మార్చాలని కంకణం కట్టుకున్నామని చెప్పిన మంత్రి, అందుకోసం రాయలసీమ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. 2030 నాటికి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచబోతున్నట్టు ప్రకటించారు. సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకానికి 176 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం, సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాలో హార్టికల్చర్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. 5.5 లక్షల ఎకరాలను కొత్తగా సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చామన్న అచ్చెన్నాయుడు మరో 3.75 లక్షల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 6,600 కోట్ల రూపాయలు, వ్యవసాయ యాంత్రీకరణకు 139.65 కోట్ల రూపాయలు, విత్తన రాయితీకి 240 కోట్ల రూపాయలు, పంటల బీమా పథకం అమలు కొరకు 250 కోట్ల రూపాయల్ని ప్రతిపాదించాం. ధరల స్థిరీకరణ నిధి కింద 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. మార్కెటింగ్ శాఖకు 515.39 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. సహకార శాఖకు 209.30 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందని అసెంబ్లీ లాబీలో మీడియాతో మాటామంతిలో చెప్పారు. ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నామని, సమస్యలైతే ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలని, సేవారంగంలోనూ ఆదాయం పెరగాలని ఆకాంక్షించారు. ఒంగోలు పాలకు, అనంతపురం పండుకు ఎంతో డిమాండ్ ఉందన్న చంద్రబాబు ఈ రెండింటి రుచి మరెక్కడా రాదన్నారు. వచ్చే 2-3 ఏళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామని, అప్పుడు పూర్తిగా గాడిలో పడతామన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్కు 30,000 కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల పనితీరుపై సీల్డ్ కవర్లో ఇచ్చే నివేదిక ద్వారా వారికి అద్దంలో చూపిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. 1995లో మాదిరిగానే నిక్కచ్చిగా ఉంటారన్న ఆయన, మారకపోతే వాళ్లకే నష్టమని అన్నారు. ఈ నెల 16న బిల్ గేట్స్ అమరావతికి వస్తున్నారని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల హంగ ఏర్పడిన వేళ ఆయా చోట్ల అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో రేవంత్ రెడ్డి సమాలోచనలు జరిపారు.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రభుత్వ పాలనపై నమ్మకాన్ని కలిగించాయనడానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. ఈ ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్కరిని రేవంత్ రెడ్డి అభినందించారు. ఆశించిన ఫలితాలు వచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు. హంగ మున్సిపాలిటీల విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో చేసి చూపించిందన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో గెలిచిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని తెలిపారు. బీఆర్ఎస్కు స్పష్టంగా ఆధిక్యం వచ్చిన మున్సిపాలిటీలతో పాటు హంగు వచ్చిన వాటిలో కొన్నింటిని గెలుచుకుంటామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. 30 మున్సిపాలిటీలకు పైగా గెలుస్తామని అనుకున్నప్పటికీ కొంత తగ్గిందన్నారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదన్నారు. కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో మినహాయిస్తే బీజేపీ ప్రభావం అంతగా లేదన్నారు. ఒక ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు వచ్చినా ఒక్క మున్సిపాలిటీ కూడా బీజేపీ గెలవలేకపోయిందని వ్యాఖ్యానించారు. రేవంత్ ప్రభుత్వం అంతకుముందు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యం సాధించిన చోట్ల అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్, హరీష్ రావు దృష్టి సారించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎక్కడ అక్సఫిషియో ఓట్లు వినియోగించుకోవాలనే అంశంపై చర్చించారు. మరోవైపు బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన 2 స్వతంత్ర కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరారు. బీజేపీకి చెందిన మరో కౌన్సిలర్ మద్దతు ప్రకటించారు. పార్టీలో చేరిన కౌన్సిలర్లకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో హంగు ఏర్పడిన తరుణంలో ఈ పరిణామాలు కీలకం కానున్నాయి. ఇటు ఇంద్రేశం మున్సిపాలిటీలో గెలిచిన 2 స్వతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. స్వతంత్రుల మద్దతుతో కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోయేది బీజేపీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ నుంచే కాంగ్రెస్ బీఆర్ఎస్కు సెగ తగిలేలా చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మజిలిస్తే అక్రమ బంధమన్న సంజయ్ కరీంనగర్లో 3 పార్టీలు కలిసి పోరాటం చేసినా ఫలితం దక్కలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందంతోనే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంలో అరెస్టులు లేవని బండి సంజయ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు అన్నారు చాలా మరి ఫెవికాల్ బంధం అని. నేను అంటున్నా మీది బీఆర్ఎస్ ది ఎంసీల్ బంధం. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బంధానికి అనుసంధానమే ఎంఐఎం పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే కరీంనగర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మధురం మ్యాజిక్ ఫిగర్ దాటింది మరి. ఈ టైంలో ఎట్టి బస్ లో భారతీయ జనతా పార్టీని మేయర్ కానివ్వద్దు అని చెప్పి ఈ 3 పార్టీలు ఒకటేనాయి. మేము గతం నుంచి చెప్తూనే ఉన్నాం బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. కరీంనగర్ వేదికగా ఈ బండారం బయటపడబోతున్నది. తెలంగాణ పురపాలక ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్స్ అఫీషియో ఓట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలోని ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఓటు వేయవచ్చని తెలిపింది. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు తమ ఓటు ఉన్న మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లోనే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవాలని పేర్కొంది. ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్న ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఓటు వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. హైకోర్టు 2021లో ఇచ్చిన తీర్పు మేరకు ఈ నిబంధనలు పాటించాలని కలెక్టర్లకు ఎస్సీసీ స్పష్టం చేసింది. ఈ నెల 16న మున్సిపాలిటీలో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. అటు పురపాలక ఎన్నికల్లో పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం వివరాలను ఎస్సీసీ వెల్లడించింది. కాంగ్రెస్కు 39.80%, బీఆర్ఎస్కు 28.75%, బీజేపీకి 15.67% ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులకు 8.3%, ఎంఐఎంకు 3.28%, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి 1.51% ఓట్లు వచ్చాయి. సిపిఐకి 1.3%, సిపిఎంకు 0.58%, జనసేనకు 0.35% ఓట్లు వచ్చినట్లు ఎస్ఈసీ వెల్లడించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత తెలంగాణలో క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. హంగు వచ్చిన స్థానాల్లో గెలిచిన కౌన్సిలర్లు సహా మెజారిటీ వచ్చిన స్థానాల్లో విజేతలు ఇతర పార్టీలకు వెళ్లకుండా పార్టీలు కాపాడుకుంటున్నాయి. కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఎల్లుండి నేరుగా ప్రమాణ స్వీకారానికి తీసుకురానున్నారు. పోచంపల్లి మున్సిపాలిటీలో 13 స్థానాలు ఉండగా కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలిచారు. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో కౌన్సిలర్లను ఇరు పార్టీలు క్యాంపునకు తరలించాయి. మెదక్ మున్సిపాలిటీలో గెలిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు పోలీస్ బందోబస్తు నడమ ఎన్నికల రిటర్నింగ్ అధికారుల వద్ద ధృవీకరణ పత్రాలను తీసుకుని శిబిరాలకు తరలి వెళ్లారు. రామగుండం కార్పొరేషన్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు సైతం క్యాంపునకు వెళ్లారు. మేయర్, డిప్యూటీ మేయర్ విషయంలో అభ్యర్థుల మధ్య రాజీ కుదిరించుకు ప్రత్యేక బస్సుల ద్వారా హైదరాబాద్ తరలించారు. నేరుగా సోమవారం కార్పొరేషన్ కార్యాలయానికి తీసుకురానున్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో గెలిచిన కౌన్సిలర్లను కూడా క్యాంపునకు తరలించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇదే కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గతంలోనే గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో అరవింద్, కేటీఆర్ సహా A3గా ఉన్న HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని ఏసీబీ విచారించింది. ఈ నేపథ్యంలో ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ త్వరలో ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రం అసోంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈశాన్య భారతంలో ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ELFను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దిబ్రూగఢ్లోని మొరాన్ బైపాస్ వద్ద తీర్చిదిద్దిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ELFపై C-130J విమానంలో మోదీ ల్యాండ్ అయ్యారు. చైనా సరిహద్దులకు సమీపంలో దేశ రక్షణకు కీలకం కానున్న 4.2 కిలోమీటర్ల పొడవైన ఈ హైవే కోసం దాదాపు 100 కోట్లు ఖర్చు చేశారు. తొలుత చబువా ఎయిర్ఫీల్డ్కు చేరుకున్న ప్రధాని అక్కడ C-130J విమానం ఎక్కి మొరాన్ బైపాస్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలో దిగారు. అనంతరం గువాహటిలో 5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. గువాహటిని ఉత్తర గువాహటితో కలుపుతూ 3,030 కోట్ల వ్యయంతో బ్రహ్మపుత్ర నదిపై 6 లేన్లుగా నిర్మించిన కుమార భాస్కర్ వర్మ సేతును మోదీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందన్నారు. కానీ ఎన్డీఏ సర్కార్ ఈ ప్రాంతాన్ని అష్టలక్ష్మిగా పరిగణించి అభివృద్ధి చేస్తోందన్నారు. ఈశాన్య ప్రాంతాన్ని ఆర్థికంగా స్వతంత్రంగా మార్చేందుకు దృష్టి సారించామని పేర్కొన్నారు. 10 లక్షల జనాభా కలిగిన పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 1,00,000 కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ UCF ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధుల్లో 25% కేంద్ర ప్రభుత్వం భరించనుంది. 50% నిధులను రుణాల రూపంలో సేకరించనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇవాళ చెప్పారు. స్టార్టప్ రంగాన్ని బలోపేతం చేసేందుకు తీసుకొచ్చిన ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకానికి 2వ విడతగా 10,000 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అసోంలో బ్రహ్మపుత్ర నది కింద 18,662 కోట్ల వ్యయంతో 34 కిలోమీటర్ల పొడవైన రోడ్ కమ్ రైల్ ట్విన్ టన్నెల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో చేపట్టిన గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడీజీ ర్యాంకు ఆపై అధికారి నేతృత్వంలో సిట్ నియమించాలన్న హైకోర్టు ఆదేశాలతో సిట్ను నియమిస్తూ CSK విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న పిటిషన్లపై ఈ నెల 11న విచారించిన హైకోర్టు ప్రత్యేక సిట్ నియామకానికి ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు CID చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ సభ్యుడిగా CID SPK చక్రవర్తిని నియమించింది. మార్చి 16లోగా దర్యాప్తు తుది నివేదికను సమర్పించాలని సిట్ను ప్రభుత్వం ఆదేశించింది.